ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 14వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ఈ సమావేశాలను సుమారు 18 నుంచి 21 పని దినాల పాటు సుదీర్ఘంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, సూపర్ 6 పథకాల అమలుకు అవసరమైన నిధుల కేటాయింపులే లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. మరి ఈ సమావేశాలలోనైనా వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొంటారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై కీలక చర్చలకు వేదికగా నిలవనున్న ఈ సమావేశాలు మార్చి 2వ వారం వరకు కొనసాగవచ్చని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమావేశాల తొలి రోజైన ఫిబ్రవరి 11న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వైసీపీ సభకు వచ్చినా రాకపోయినా ఈ సమావేశాలను సుదీర్ఘంగా నిర్వహించాలని భావిస్తోంది. కనీసం ఈసారి 21 రోజుల పాటు నిర్వహించవచ్చని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభమైన ఫిబ్రవరి 14వ తేదీనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ బడ్జెట్లో సంక్షేమ పథకాల కొనసాగింపు, మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ అవకాశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అందరి దృష్టి సూపర్ 6 పథకాలపైనే ఉంది. వీటికి అవసరమైన నిధుల కేటాయింపులే లక్ష్యంగా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. పింఛన్లు, ఆడబిడ్డ నిధి, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలపై ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన వస్తుందేమోనని జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెక్కదిద్దుతూనే భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతి పనులు, పోలవరం ప్రాజెక్టు పనులు తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలలో పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ ఈ సమావేశాలలో పాల్గొంటుందా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అసెంబ్లీకి గైహాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఎథిక్స్ కమిటీ యాక్షన్ తీసుకోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ ప్రతినిధులు రావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అసెంబ్లీలో హోరాహోరీ చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.